ఇట్లా కలిపేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉందండి. అన్ని ఉప్పు కారం చాలా బాగా కలిసాయి. హాయ్ అండి, ఈరోజు మనము శనగలతో గుగ్గిలు వేసుకుందాము. శుభ్రంగా కడిగి కొన్ని నీళ్ళు పోసుకుందామండి. ఇందులో మనం కొంచెము ఉప్పు వేసుకుందాం. ఈ కుక్కర్కి మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఒక 4 విజిల్ వస్తే సరిపోతుందండి. 4 విజిల్ వచ్చాయండి. ఇప్పుడు మనము స్టవ్ బంద్ చేసుకుందాం. వీళ్ళు ఉడకాలండి, మెత్తగా మంచిగా ఉడికాయి. ఇవి కొంచెం వాటర్ ఉంది, మనము జల్లిగిన్నెలో చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి తాలింపు పెట్టేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇందులో 6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. చేశాను, ఇది వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఎల్లిపాయ ఒక గడ్డ కచ్చ దంచుకొని వేసుకోవాలండి. ఎల్లిపాయ వేస్తే చాలా బాగుంటాయండి గుగ్గిళ్ళు. మనం గుగ్గిళ్ళు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం కదండి. ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు మనము గుగ్గిళ్ళు ఉడకబెట్టుకుని ఇందులో వేసేసుకోవాలి. ఈ శనగలు గుగ్గిళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంతేనండి, మనం స్టవ్ ఆపుకుందాం. ఒక ఉల్లిపాయ చిన్న కట్ చేసి పెట్టానండి. ఇందులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇట్లా కలిపేసుకోవాలి. పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి. మిరపకాయ కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా గుగ్గిళ్ళు? నచ్చితే చేసుకోండి. కామెంట్ బాక్స్లో తెలపండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.